నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం జరుగుతుంది గాను శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయదేవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి కశ్యపస గోత్రస్య శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారి, శ్రీమతి అనసూయదేవి గారి కుమారుడు కీర్తిశేషులు డాక్టర్ శ్రీ అభినందన్ దత్ చెట్టి గారి ద్వితీయ వర్ధంతి ఆబ్దికం అలాగే పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఉదయం అల్పాహారంతో అన్నదానం మరియు మధ్యాహ్నం సాయిబాబా పూజ మరియు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ అభినందన్ దత్ చెట్టి గారి వారి ద్వితీయ వర్ధంతి పుణ్యతిథి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ అభినందన్ దత్ గారి వారి పుణ్యతిథి సందర్భంగా వారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారికి నైవేద్యం సమయం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్థుతులు మా మధుర సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, శ్రీమతి అనసూయదేవి గారికి, శ్రీమతి శిరీష గారికి, చిరంజీవి ప్రణతి ఆర్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనసూయదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, శ్రీమతి అనసూయదేవి గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ అభినందన్ దత్ గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక నమస్కారం జరుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయదేవి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు ఉదయం అన్నదానం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇద్దరు కొట్టండి నాకు ఆయన అడుగుతాను పర్లేదు.